వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో CSIR CBRI రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ CSIR CBRI రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేస్తే మీకు మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అండ్ లింక్స్ యాక్సెస్ అనేది ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేయడం మర్చిపోకండి. బికాస్ టెలిగ్రామ్ యాప్లో మీరు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ ద్వారా అంత రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది మీకు ఒకే ప్లేస్లో దొరుకుతాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. క్లిక్ చేయండి, జాయిన్ అయిపోండి. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మనకి వేరియస్ వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ ఇచ్చారు. సో ఫస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 7th of August 2021 ఇచ్చారు. అండ్ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఇది బేస్డ్ ఇన్ న్యూఢిల్లీ అండ్ ఇట్ ఈస్ అ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. ఇది బేసిక్గా బిల్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాని మీద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ జనరేటింగ్, కల్టివేటింగ్, ప్రమోటింగ్ బిల్డింగ్ సైన్స్ మీద వర్క్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అప్లికేషన్ అనేది వేరియస్ ఏరియాస్ ఆఫ్ బిల్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిస్ మీద మనకి వేకెన్సీస్ అవైలబిలిటీ అనేసి ఇచ్చారు. సో ఇన్ డీటెయిల్ వేకెన్సీస్ చూస్తే ఇది ఎస్పెషలీ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఓన్లీ. అండ్ ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాల్సిన బేసిక్ క్రైటీరియా అండ్ ఆల్సో CSIR especially workforce reflects gender balance and women candidates are encouraged to apply. So this is for both men and women. Details చూసేద్దాం. ఫస్ట్ పోస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. దీనికి 3 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ 3 వేకెన్సీస్ మీకు ఇక్కడే కేటగిరీ వైజ్ డివిజన్ కూడా ఇచ్చేసారు. సో ఈ 3 వేకెన్సీస్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ పే లెవెల్ వచ్చేసి పే లెవెల్ 2 19,900 నుంచి 63,200 వరకు పే స్కేల్ ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ మీకు 10th స్టాండర్డ్ పాస్, దాంతోపాటు 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ అనేది మీకు రావాలి. హిందీకి అయితే 30 words per minute ఆన్ కంప్యూటర్. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years ఆఫ్ ఏజ్. నెక్స్ట్ పోస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ GSAGకి రిజర్వ్డ్ ఫర్ OBC కేటగిరీ. పే కూడా సేమ్ అండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కూడా సేమ్ ఇచ్చారు. 12th స్టాండర్డ్ పాస్, దాంతోపాటు టైపింగ్ నాలెడ్జ్ అండ్ దాంతోపాటు 28 years ఏజ్ లిమిట్ అనేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ పోస్ట్కి మీకు చూస్తే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్ట్కి మీకు రిజర్వేషన్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EWSకి పే స్కేల్ సేమ్, ఏజ్ లిమిట్ సేమ్, ఎడ్యుకేషన్ క్రైటీరియా కూడా సేమ్. సో అట్లాగే మీకు నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియల్ డిఫరెంట్ డివిజన్స్లో మీకు వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఫర్ ఫినాన్స్, అకౌంట్స్కి, స్టోర్ అండ్ పర్చేస్కి, స్టెనోగ్రఫర్కి. సో అట్లాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ అనేసి మెన్షన్ చేశారు. పే స్కేల్ కూడా 19,900 నుంచి 63,200 వరకు ఆ రేంజ్లో మీకు పే స్కేల్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ ఫర్ సమ్ పోస్టులకి అయితే 25,500 నుంచి 81,000 వరకు అన్నా కూడా పే స్కేల్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అకార్డింగ్ టు ద పోస్ట్ మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి. జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మీరు ఇక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్, స్టోర్ పర్చేస్, ఫినాన్స్, అకౌంట్స్, అదర్ ఆఫీస్ వర్క్స్కి రిలేటెడ్గా అప్లికేషన్స్ అనేది ఓపెన్ చేశారు. పోస్ట్ కోడ్ వచ్చేసి మీకు ఇక్కడ JS/9 to 10 అండ్ JS11 పోస్ట్ కోడ్స్ ఇచ్చారు. సో అకార్డింగ్ టు ద పోస్ట్ కోడ్ అనేది ఆ పోస్ట్ నేమ్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఎవరికైతే గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కనుక ఉండి అండ్ ఆల్సో కంప్యూటర్స్ మీద వర్కింగ్ నాలెడ్జ్ కనుక ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీకు సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూస్తే సెలెక్షన్ అనేది రిటన్ టెస్ట్ అండ్ టైప్ రైటింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ బేసిస్ మీద క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ద కమిటీ క్యాండిడేట్స్ని మినిమం ప్రిస్క్రైబ్డ్ స్పీడ్ ఇన్ టైపింగ్ టెస్ట్ మీదనే సెలెక్షన్ చేస్తారు అండ్ వాళ్ళని నెక్స్ట్ రిటన్ టెస్ట్కి పిలుస్తారు. సో రిటన్ ఎగ్జామినేషన్ మీకు 2 papers కింద ఉంటుంది. సో ద సెకండ్ పేపర్ విల్ బి ఇవాల్యుయేటెడ్ ఫర్ దోస్ క్యాండిడేట్స్ ఎవరైతే థ్రెషోల్డ్ మార్క్స్ కనుక అబ్టైన్ చేస్తారో వాళ్ళ బేసిస్ మీద క్యాండిడేట్స్ ఇవాల్యుయేషన్ అనేది చూస్తారు. సో ఫస్ట్ పేపర్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. దీంట్లో 100 questions ఉంటాయి. 100 questions 200 మార్క్స్కి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది సెలెక్షన్ కమిటీయే ఫిక్స్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ రిటన్ టెస్ట్ ద్వారానే
ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తున్నారు. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీరు బేసింగ్ ఆన్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ బై ద సెలెక్షన్ కమిటీ అండ్ ఆల్సో దాంతోపాటు క్వాలిఫైయింగ్ టైపింగ్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ని బట్టి క్యాండిడేట్స్కి పోస్ట్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ కనుక చూస్తే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో లేకపోతే ఎవరైతే ఇచ్చిన క్రైటీరియాని ఫుల్ఫిల్ చేశారు అనుకుంటే కంపల్సరీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు నోటిఫికేషన్లో చదవండి. బికాజ్ ఇది ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ క్యాండిడేట్స్కి ఇచ్చిన డీటెయిల్స్. సో అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అండ్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ని స్కిల్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్టింగ్ కానీ పిలుస్తారు. ఆ తర్వాత టైపింగ్ టెస్ట్కి అకార్డింగ్ టు ద క్రైటీరియా ఆర్ ద పోస్ట్. అండ్ అప్లికెంట్స్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండ్ ఆల్సో రెలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆల్సో మీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో అదంతా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి. ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ఉన్నారో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్టికులర్ వర్క్ కానీ ట్రేడ్ కనుక ఉంటే క్లియర్గా మీరు డేట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి ఏజ్ లిమిట్ అనేది కూడా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ అనేది న్యూ పెన్షన్ స్కీమ్ ద్వారానే అప్లికబుల్ అవుతుంది. అండ్ అబౌవ్ పోస్ట్ మీరు అలవెన్సెస్ అనేది అడ్మిసిబుల్. నెక్స్ట్ ఎలాంటి క్యాన్వాసింగ్ కానీ లేకపోతే స్పామ్ కానీ మిస్కమ్యూనికేషన్ కనుక ఉంటే క్యాండిడేట్స్ డిస్క్వాలిఫై చేస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆల్ రిజర్వేషన్ కేటగిరీస్ మీకు టైం టు టైం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 5 years అయితే SC ST కమ్యూనిటీకి అండ్ నెక్స్ట్ 3 years అయితే OBC వాళ్ళకి. అండ్ ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూస్తుంటే అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఫర్ 5 years ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది అంతా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. ఇన్ కేస్ ఎవరైతే మీరు డివోర్స్డ్ ఉమెన్ కానీ ఉమెన్ జ్యుడిషియలీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ మీరు కంపల్సరీ మీ రెలవెంట్ సర్టిఫికేట్ కాపీస్ అనేది ప్రజెంట్ చేయాలి ఆర్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ 5 years అనేది పర్మిసిబుల్ ఫార్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఎవరైతే బిలాంగ్ అవుతున్నారో వాళ్ళకు కూడా అకార్డింగ్లీ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారు. రిలాక్సేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎట్లా అప్లై చేయాలి. క్యాండిడేట్స్ మీరు ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. సో ఎట్లాంటి విధంగా లైక్ పోస్ట్ ఆర్ సెండింగ్ యువర్ డాక్యుమెంట్స్ బై హ్యాండ్ ఇట్లాగా యాక్సెప్ట్ చేయరు. సో మీ అప్లికేషన్ అనేది ప్యూర్గా ఆన్లైన్లో చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అనేది మీకు 7th 8th 2021 వరకు అవైలబుల్గా ఉంటాయి ఇన్ దిస్ పర్టికులర్ వెబ్సైట్. సో ఈ 2 వెబ్సైట్స్లో కనుక మీరు చూస్తే మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అనేది మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. అండ్ రెలవెంట్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కనుక ఏదైతే ఉందో దానికి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ చేయాలి. సో బికాస్ దాని బేసిస్ మీద క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత టైపింగ్ టెస్ట్కి రిటర్న్ టెస్ట్కి క్వాలిఫైయింగ్ అవుతారు. క్యాండిడేట్స్ మీరు రెమిట్ ది అప్లికేషన్ ఫీజ్ ఆఫ్ ₹100 పే చేయాలి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఫర్ పేమెంట్ కూడా మీకు అప్లికేషన్ ఫామ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ లింక్ కూడా అక్కడే దొరుకుతుంది. నెక్స్ట్ ఎవరైతే SC ST PH విమెన్ CSIR ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు మీ అప్లికేషన్ ఫామ్ ఫీజ్ రిసిప్ట్ ఏదైతే ఉందో కంపల్సరీ ప్రింట్ తీసుకుని ఒక రికార్డ్ని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈజ్ అప్లికేషన్ ఒకసారి మీరు పే చేసిన తర్వాత ఆర్ ఫీజ్ పే చేసిన తర్వాత అది రిఫండ్ అయ్యే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ మీరు రిక్రూట్మెంట్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవుతారు ఇఫ్ యు ఆర్ షార్ట్ లిస్టెడ్. అండ్ క్యాండిడేట్ స్పెసిఫైగా అప్లికెంట్స్ని నోట్ డౌన్ చేసేది క్లోజింగ్ డేట్ లోపు మీ అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాలి. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అంటే మీ అప్లికేషన్ని అన్సైన్ చేయనా కానీ లేకపోతే ఫీజ్ పర్టికులర్స్ పే చేయనా కానీ లేకపోతే డాక్యుమెంట్స్ రెలవెంట్గా అప్లోడ్ చేయకపోయినా కానీ క్యాండిడేట్స్ని ఫర్దర్గా అప్లికేషన్ ఆర్ సెలెక్షన్ ప్రాసెస్కి నెక్స్ట్ స్టెప్కి ఎట్లాంటి ఛాన్స్ తీసుకోరు, క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేసేస్తారు. సో ఇక్కడ ఇచ్చిన ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో ఈ రిసీప్ట్ ఆఫ్ ది ₹100 ఆఫ్ ది అప్లికేషన్ ఫీజ్ రిసీప్ట్ అండ్ అటెస్టెడ్ ఫోటోకాపీస్, డేట్ ఆఫ్ బర్త్, హై స్కూల్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఫోటోకాపీస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ షీట్స్, ఇవన్నీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది మీరు చదివి ఆ తర్వాత మీ అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ కనుక లేకపోతే
ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ అండ్ డేట్ టైమ్ ఆఫ్ ద వెన్యూ ఆఫ్ రిటర్న్ టెస్ట్లు కానీ సో వేరియేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ కానీ ఇట్లాంటి అప్డేట్స్ కనుక ఏమన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లియర్గా వెబ్సైట్ ఇచ్చారు www.cbri.res.in ఈ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్కి కనుక వెళ్తే క్లియర్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ టైం డేట్ వెన్యూ ఆఫ్ ద రిటర్న్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ సో ఈ డీటెయిల్స్ అంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. సో లాస్ట్ మీకు ఇచ్చిన నోట్ no enquiry and also correspondence will be entertained. సో ఎట్లాంటి మిస్కమ్యూనికేషన్ ఆర్ స్పామ్ కానీ ఎంటర్టైన్ చేసే ఛాన్స్ లేదు. అట్లా కనుక ఏమైనా ఉంటే క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ కనుక మీరు చదవాలనుకుంటే సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్ నో తెలుగుకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.